మన ముకుంద జ్యువెల్స్ వారి కొత్త బ్రాండ్ పూర్వి లైట్ వెయిట్ లో హెవీ డిజైన్స్ ఈ నవంబర్ 1 కుక్కట్పల్లిలో గ్రాండ్ ఓపెనింగ్ రాలకు సంప్రదించండి. నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. అష్టమ శనితో బాధపడుతున్నారు సింహరాశి వారు. అందులో ఇప్పుడు సగం నెల ఎలాగో నవంబర్ నెలలో కార్తీక మాసం ఉంది కాబట్టి ఈ మాసాన్ని సింహరాశి వారు ముఖ్యంగా ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియజేస్తారు. సో సింహరాశి మనం చూసుకుంటే మీరు చెప్పినట్టుగా అష్టమ శనితో ఉన్నారు చాలామంది. ఈ రాశిలో వాళ్ళు ఎప్పుడైతే అష్టమ శనితో ఉన్నారో నాకు కాల్స్ కూడా న్యాచురల్గా ఎక్కువ వస్తుంటాయి. ఎవరికైతే బాధలు ఉంటారో వాళ్ళు జ్యోతిష్కుల దగ్గరకు వస్తుంటారు కాబట్టి మన వ్యూస్ కూడా ఎక్కువగా సింహరాశికి, మకర రాశికి వీటికి ఎక్కువ ఉంటుంది అనమాట. 5 రాశులు ధనస్సు రాశి, సింహరాశి, మీన రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి, కుంభరాశి వాళ్ళకి. ఎందుకంటే శని బాధలతో ఎక్కువ ఉన్నారు కాబట్టి శని బాధలు తప్పించుకోవటం చాలా మందికి చాలా చాలా కష్టం అనమాట. అసలు అసంభవం అనుకొని చెప్పుకోవాలన్నమాట. సింహరాశి వాళ్ళకి అష్టమ శని అంటే అష్ట కష్టాలు అంటారండి. సో వీళ్ళకి అయితే ఫస్ట్ ఇయర్ ఎలా ఉంటుందంటే జ్యోతిష్ కొంతమంది వాళ్ళ జాతక రీత్యా ఫస్ట్ 1.5 ఇయర్ కొంతమంది స్ట్రగుల్ అవుతారు, సెకండ్ 1.5 ఇయర్ కొంతమంది స్ట్రగుల్ అవుతారు. సో వీళ్ళకి వచ్చేటప్పటికి సింహరాశి వాళ్ళకి కొంతమందికి ఇబ్బందులతో అయితే పడటం చాలా స్టార్ట్ చేశారు. కొంతమంది రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి ఒక క్లయింట్ చేశారు. ఆల్రెడీ వాళ్ళు లాస్లన్నీ టెస్ట్ చేసేసారు ఆల్రెడీ 5-6 మంత్స్లో. ఫైనాన్షియల్గా బాగా లాస్ అయిపోయింది, ఎక్కడ ముందుకు వెళ్ళిపోలేదు. దాంతో నాకు కాల్ చేశారు. లక్ ఏమంటే ఇప్పుడే చేశారు, ఇంకా బ్లైండ్గా ఇంకా అప్పులు చేయకుండా అవన్నీ చేయకుండా, లేదంటే స్లో డౌన్ అవ్వండి, ఉన్న వాటిలో 2 స్టెప్లు ఎన్నికి తీసుకోండి, ఎక్కడెక్కడ రిసీవ్ ఉన్నా మొత్తం క్లోజ్ చేయండి, ముందుకు వెళ్ళొద్దండి, బేసిక్ పెట్టుకోండి, మీకు బాగా బేసిక్ కొత్త నాకు రిసీవ్ అని చెప్పుకున్నాము. అది అయిపోయింది. లక్ ఏమంటే వీళ్ళకి తెలుసు కాబట్టి వచ్చారు. అట్లీస్ట్ 6 మంత్స్ తర్వాత అన్న వాళ్ళు 6 మంత్స్ ముందు వచ్చి ఉంటే ఇంకా ఇవి డబ్బులు ఇంకా సేవ్ చేసుకునేవాళ్ళు కదా. సో అలానే ఇప్పుడు ఎవరైతే ఇప్పటి వరకు ఇవి సెన్స్ అవుతూ ఉన్నారో, ఇలాంటి వీడియోని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారో వాళ్ళు ఏంటంటే వీళ్ళకి అష్ట కష్టాలు పడతారు, అష్టమ శని ఉన్నారు, వీళ్ళు ఈ టైంలో ఏ పని చేసినా కలిసి రాదు, ధన ప్రవాహం ఉండదు, మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, భార్యాభర్తల మధ్య అవగాహన సరిగ్గా ఉండదు, వీళ్ళకి కోర్టు కేసుల దాకా వెళ్ళిపోతారు. తర్వాత ఈ సింహరాశి వాళ్ళతో కనుక వాళ్ళ కపుల్స్ కానీ లేదంటే భార్య కానీ భర్త కానీ ఎవరైనా కనుక ఏలినాటి శనితో బాధపడుతున్న కుంభ మీన రాశులు, మేష రాశులు కనుక వీళ్ళ ఇంట్లో వీళ్ళతో ఉన్న ఆ ప్రాబ్లమ్స్ ఇంకా చాలా అధికమైపోతుంది. ధనుసు రాశి వాళ్ళు ఉన్నా కానీ అది ఎటో వెళ్ళిపోతుంది. అసలు వీళ్ళు ఈ పార్ట్నర్స్ కానివ్వండి, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ అసలు కలవదు. చిన్న వాటికి ఊరకొరక ఏమవుతుందంటే వాళ్ళు నా కారణాలన్నిటికీ కారణం అని ఎదుటో భర్త మీద భార్య మీద ఇలానే ఉంటారు పాపం. వాళ్ళకి తెలియదు వీళ్ళ వెనక ఒక మాస్టర్ ఉన్నాడు శని, వీళ్ళు ఆడిస్తున్నారని తెలియదు. ఇది తెలుసుకోగలిగితే దే ఆర్ వెరీ క్లవర్ పీపుల్ అండి, దే కామ్ డౌన్. ఆ చిన్న విజ్డమ్ థాట్ వీళ్ళకి కనుక రాగలిగితే. రెండోది శని ఎందుకు తెలుసు కాబట్టి దానికి సంబంధించిన పరిహారాలు లైఫ్ స్టైల్ అంతా మార్చేసుకోవాలి. ఇది వెళ్ళిపోయేసి మనకి శని బాధలు ఎక్కడ ఉంటే వాళ్ళకి కూర్మ అవతారం అనేది విష్ణుమూర్తికి సంబంధం ఉంటుంది. విష్ణుమూర్తి ప్రతిసారి ఆయన శంఖము గద చక్రాలు తీసుకొని వెళ్ళిపోయి యుద్ధాలు చేసేస్తుంటాడు. కూర్మ అవతారంలో రివర్స్ వెళ్ళిపోతారు. ఆయన ఉన్న అంగాలు మొత్తం లోనకి పీకేసుకొని కవంలాగా మారిపోతాడు. ఏం చేసి సర్వ్ చేస్తుంటాడు. మీకు వీళ్ళకిద్దరికి దానవులకి మానవులకి ఇద్దరికి గొడవలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ప్రాబ్లం వీళ్ళకి ప్రాబ్లమ్స్. నేనేం చేయలేను బట్ నేను కూర్మంగా వెళ్ళిపోతాను, యూ సర్వ్. వాసక పర్వతాన్ని తీసుకొని, మందార పర్వతాన్ని తీసుకొని ఈ సైలెంట్ అనమాట. ఈ టైంలో సింహరాశి వాళ్ళకి కూర్మ అవతారాన్ని కనుక స్టోరీ విష్ణుమూర్తి ఒకసారి చదివి అందులో ఉన్న డీకోడ్ చేసి వీళ్ళు ఫాలో అవ్వాలి. వీళ్ళు ఎప్పుడు మేము గర్జించి మేము ముందుకు వెళ్ళిపోతాం అన్నది కాదు, ఈ టైంలో కాదు, 2 స్టెప్పులు ఎన్నిక చేసుకొని. నేను నాకు కాల్ చేసిన వాళ్ళకి బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సింహరాశి వాళ్ళు. నాది మకర రాశి, సింహరాశి, వాళ్ళకి నాకు పడదు. కాలు ఎత్తడం హై టెంపర్లు ఎత్తుతారు వాళ్ళు. నేనంట ఏంటి ఎప్పుడు మీరు చెప్పిన మాట వినాలా ఏంటి, కొన్నిసార్లు వేరే వాళ్ళు చెప్పిన కూడా మీరు వినండి, 2 స్టెప్పులు వెనక్కి తీసుకోండి, ఏంటి అది దూకుడు స్వభావం నేను చెప్తూ ఉంటాను అనమాట. అందుకని అది అన్అఫీషియల్ కాల్ అనుకోండి, బట్ ఎవరికైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇట్స్ టైం ఒకసారి మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాల్సిన టైం, బయటికి ఏదేదో చేయాల్సింది కాదు అని గుర్తుంచుకొని చిన్నవి ఉంటే సహనంగా పేషెన్సీగా చేయటం, ఏదేదో చేయాలనుకోకుండా ఉండటం. రెండోది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా రెమెడీస్ ఉన్నాయండి. ఆ రెమెడీస్ తెలుసుకొని చక్కగా ఆథెంటిక్గా వాళ్ళ దగ్గర చేయించుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ చేయించుకోకుండా నాకు కొంతమంది కాల్స్ యూఎస్ నుంచి చేస్తుంటారు, అక్కడ లోకల్ వాళ్ళని కనెక్ట్ అయ్యి సగం చేసేస్తూ ఉంటాం. ఇక్కడ ఇలా కాకుండా తెలుసుకోవాలి. అవేర్నెస్ ఈజ్ ద కీ టు సక్సెస్ అని. అసలు దోషం ఏంటి, ఎంత ఉంది, దానికి అసలు ఏమేం చేస్తే పోతుంది, మన స్క్రిప్చర్స్లో ఏం చెప్పారు, ఏ విధానంలో చేస్తే తెలుసుకుంటే చక్కగా కొంచెం ఖర్చు అయినా కానీ రిజల్ట్ ఉంటుంది. సో సింహరాశి వాళ్ళకి మీరు చెప్పినట్లు కనుక చూసుకుంటే, మీరు ఒక మాట అన్నారు కార్తీక మాసం ఉందండి, ఈ మంత్లో 20 days కార్తీక మాసం ఉంది. ది బెస్ట్ టైం వాళ్ళకి రెమెడీస్. ఎందుకంటే వీళ్ళకి శని పాశుపతాభిషేకం చేయించుకున్న, ఎలాంటి రుద్రాభిషేకం చేయించుకున్న, మనకి విష్ణు ఆలయాలు దర్శించుకున్నా కానీ చక్కగా వాళ్ళకి ఉన్న ఈ నెగటివ్ ఎనర్జీ అంతా పోయేసి పాజిటివ్ అవుతుంది. మనం సింహరాశి వాళ్ళకి ఈ టైంలో ఇందులో ఉన్న నక్షత్రాలు
1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా సింహరాశిలో ఉంటారు. రెండోది ఇందులో ఉన్న అక్షరాలు కనుక చూసుకుంటే మా, మీ, ము, మేము, తా, టీ, టు, టే ఈ అక్షరాలు చాలా మంది మాధవి అని చాలా మంది పాపులర్ పేర్లు అంటే ఇందులో ఉంటుంటారు. మాదను, మధుసూదన్ చాలా పేర్లు ఉంటాయి ఇందులో. మీనా ఎంతో బాగుంటాయి, చాలా మంది ఉంటారు అనమాట. సో వీళ్ళకి 5 గ్రహాల యొక్క సంచారం వీళ్ళ మీద పడుతూ ఉందండి. అందులో ఒకటి వీళ్ళకి చూసుకుంటే గురువు కూడా ఉన్నాడు. గురువు మొన్నటిదాకా వీళ్ళకి బాగా యోగ్యతని ఇచ్చాడు. ఈ మంత్ గురువు వీళ్ళకి యోగ్యతని ఎవరు విపరీతంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం కనుక చూసుకుంటే మానహాని, రిపప్రయం, ధన ప్రాప్తి, విభూతి అని చెప్తారు. అంటే కొంచెం పాజిటివ్, కొంచెం నెగిటివ్గా ఉంటుంది. లాస్ట్ మంత్ బాగుంది, ఈ మంత్ కొంచెం మిక్స్డ్గా ఉంటుంది. అవమానాలు జరుగుతాయి, శత్రువులతో ఇబ్బందులు ఉంటాయి, అలానే ధన ప్రాప్తి ఉంటుంది, ఓవరాల్గా ప్రాస్పెరిటీ ఉంటుంది. బట్ వీళ్ళకి నెగిటివ్ సైడ్ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, పాజిటివ్ సైడ్ కూడా అని మనం చెప్పుకోవచ్చు. మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే సూర్యుడు 4వ ఇంట్లో ఉండటంతో ఏమవుతుంది, వీళ్ళకి 4వ ఇంట్లో సూర్యుడు ఉన్నారు. ఏమవుతుందంటే ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి, ప్రొఫెషన్లో సక్సెస్ ఉంటుంది. ఓకే, సో ఒక చోట బాగుండదు, అవతల సైడ్ బాగుంటుంది. సో ప్రొఫెషన్ చూసుకుంటే వీళ్ళకి మనకేం చేస్తుంటే అంతఃక్లేశ, గృహఛిద్రం, సౌఖ్యమాని అభోజనం, ప్రయాణే విఘ్నమాప్నోతి, చతుర్దయ రవి సంయుతి అని చెప్తారు. అంటే ఈ టైంలో లోన ఎక్కడో టెన్షన్గా ఉంటుంటారు, బయట ఏదో సాధించాలనుకుంటుంది, లోన ఏదో టెన్షన్గా ఉంటుంది, ఇంట్లో గొడవలు, బయట బాగుంటారు. తర్వాత భోజనం సరిగ్గా చేయడానికి కష్టంగా ఉంటుంది, ఇంట్లో కూర్చొని ఏదో టెన్షన్లో ఉంటూ ఉంటారు. అంతేకాకుండా ప్రయాణాలు చేస్తారు, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, కానీ ఇబ్బందులు ఉంటాయి. ఇలా మిక్స్డ్గా ఉంటుంది ప్రతిదీ. అంతేకాకుండా వీళ్ళకి ఏదైనా కనుక పని చేస్తే అందులో సక్సెస్ వీళ్ళకి రాదు. అంటే ఏం చెప్తారంటే విఘ్నాలు ఎక్కువగా ఉంటాయి, పనులు అవుతాయి కానీ ఆటంకాలు ఉంటాయి. ఇలా కొంచెం ఒడిదుడుకులతో కూడి ఈ మంత్ అంతా ఉంటుంది. కానీ ప్రొఫెషనల్ ఫ్రంట్లో వీళ్ళు చెప్పిందే శాసనం అన్నట్లు ఉంటుంది. ప్రమోషన్స్ వస్తాయి, ఆఫర్స్ వస్తాయి, అక్కడ చాలా బాగా చేస్తారు. సేమ్ ఇలా కుజుడు కూడా 4వ ఇంట్లో ఉండటంతో మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి. ఇంట్లో 4th హౌస్లో ఉండటంతో భాగ్యహాని, భయం, క్రూరం, బంధువైరం, ధనక్షయం, రోగ పీడాది అని చెప్తాడు. 4వ ఇంట్లో ఉంటే అగైన్ ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో బంధువులతోటి కొంచెం కంఫర్టబుల్గా ఉండకుండా గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధన ప్రవాహం అయితే వస్తుంది. కానీ కుజుడు ఇక్కడికి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉన్నారు. 3వది శుక్రుడు 3వ ఇంట్లో ఉండటంతో ఇది కూడా మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా బాగుంటుంది. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో, ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవాలి. 9వ ఇంట్లో దృష్టి ఉండటంతో మనకి ఈ టైంలో పండగలు అవన్నీ బాగా చేస్తారు, ఆధ్యాత్మికంగా ఉంటారు, గుళ్ళకి వెళ్తారు, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వింటూ ఉంటారు, ఒక తల్లిదండ్రులతో అనుకూలంగా ఉండేసి చక్కగా వెళ్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే ఈ మంత్ సింహరాశి వాళ్ళకి ఎక్స్టర్నల్గా బయటకు చేయాల్సిన పనుల్లో చాలా బాగుంటారు, ఇంటర్నల్గా ఉన్న పనులు లేదంటే ఇంటికి సంబంధించిన వ్యవహారాలలో కొంచెం వీక్గా ఉంటారని మీరు తెలుసుకోవచ్చు. బట్ డోంట్ వరీ, రెమెడీస్ ఉన్నాయి, ఖచ్చితంగా చేసుకోండి, అంత బాగానే జరుగుతుంది ఖచ్చితంగా. మరి ఇప్పుడు నక్షత్రాల ప్రకారం ఎంతవరకు వీళ్ళకి కలిసి వచ్చేలాగా ఉంది? మఖా, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని నక్షత్రాలు ఉంటాయి. ఇందులో మఖా నక్షత్రం చూసుకుంటే ఫస్ట్ ఈ మంత్ అంతా జయం, మళ్ళా జయం, మళ్ళా ధనలాభము, ఇవన్నీ పాజిటివ్గా ఉన్నాయి. నెగటివ్ సైడ్లో ఎక్కడ ఉంటుందంటే ధనలాభము, బంధనము, కలహము ఉంటుంది. ఏదో ఒక రీజన్తో భయపడుతూ ఉండే సిచ్యువేషన్ ఉంటుంది, బంధించబడినట్లు ఉంటారు. అంటే ముందుకి డెసిషన్ ఎలా ఉంటుంది, చేయొచ్చా చేయకూడదు నాకు ఆలోచనలో ఎక్కువ ఉంటారు వీళ్ళు, ఈ రాశి వాళ్ళు. తర్వాత గొడవలు కూడా అయ్యే అవకాశం ఉంది. ఈ గొడవలు కూడాను అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనవసరంగా కోపాలు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. పూర్వ పాల్గొనే నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంది. బట్ వీళ్ళకి 2 కలహము, బంధనము ఉంది. బంధనం అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోలేరు, ఎక్కడో స్టాగ్నేటెడ్ పొజిషన్లో ఉంటారు. ఒక మంచి క్లారిటీ వెళ్ళకుంటే బాగుంటుంది. ఈ టైంలో మంచి ఆస్ట్రాలజర్ని కలిసి ప్లానెట్స్ ప్రకారం ఎలాంటి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అనేది చాలా మంచిది. తర్వాత ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, జయం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, విశేష ధనలాభం. ఛాలెంజెస్ కలహము, బంధనము అని 2 ఉన్నాయి. అగైన్ గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, బంధించబడినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. వీటితో పాటు ఈ మంత్లో, నవంబర్ మంత్లో సింహరాశి వాళ్ళు మిస్టేక్లు ఎక్కువ చేస్తారు. అంటే రాంగ్ ట్రాన్సాక్షన్స్ అంటారు, రాంగ్ డెసిషన్ తీసుకుంటారు. పర్టికులర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయటం, లేదంటే ఒక ప్రాజెక్ట్ సబ్మిట్ చేసినప్పుడు సంథింగ్ రాంగ్ చేసేసి ఒక రాంగ్ డెసిషన్ తీసుకోవడంతో తర్వాత రిగ్రెట్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళకి స్త్రీల వాళ్ళు కూడాను కొంచెం గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో బాగుంది. ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి అగ్రికల్చరల్ ఎవరైనా కనుక చేస్తూ ఉంటే అందులో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదంటే వాహనాలు కానీ ఏమైనా వీళ్ళకి సరైన సపోర్ట్ లేకుండా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. రైట్. సో ఓవరాల్గా
ఇంటర్నల్ విషయాల్లో ఇబ్బంది, అంటే ఎమోషన్స్లో ఇబ్బంది పడతారు, ఫైనాన్షియల్గా ప్రొఫెషనల్గా బాగానే ఉంటారు. మరి వీరికి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి? సో రెమెడీస్ శనికి ఈ టైంలో సంపూర్ణ శని శాంతి పూజలు చేయించుకుంటే చాలా మంచిది. కార్తీక మాసంలో శని పాశుపత అభిషేకం అని ఉంటుంది, అది చేయించుకోవాలి. అంతేకాకుండా శనికి కంప్లీట్ సంపూర్ణ జపాలు ఉంటాయి, జపాలు, తర్పాలు, హోమాలు ఇవి కనుక చేయించుకోగలిగితే శని నుంచి చాలా వరకు ప్రాబ్లమ్స్ తిరుగుతూ ఉంటాయి. ఇవి కాకుండా ఎక్కువగా ఎవరికైనా సరే మన్యు పాశుపత అభిషేకం అంటే కార్యసిద్ధి రావడానికి చాలా టఫ్గా ఉందనుకుంటాం వాళ్ళకి మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. హెల్త్ కనుక ఎవరికైనా ఈ రాశిలో వాళ్ళకి బాగలేకపోతే రీసెంట్గా నేను అమెరికా వాళ్ళకి ఒకటి చేయించాను, మహామృత్యుంజయ హోమం 1,20,000 సార్లు వాళ్ళకి జపం చేయించి 5 days పూజ చేయించాను అనమాట. అలా ఏదైనా కనుక అంటే వాళ్ళకి సమస్య చాలా పెద్దది, ఎలాంటి సమస్య తీవ్రత ఉన్నా అది ఫైనాన్స్ కానివ్వండి, భార్యాభర్తల రిలేషన్ కానివ్వండి, మనకి వాళ్ళ యొక్క సమస్య తీవ్రతను బట్టి మనం చిన్న పూజల దగ్గర నుంచి కొన్నిసార్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళే చేసుకునే వాటి దగ్గర నుంచి కొన్నిసార్లు వాళ్ళు చేసుకోలేని ఉంటాయి కాబట్టి పెద్ద వాటికి ఇలా అన్ని రకాల సమస్యలు చేసుకోవచ్చు. బేసికల్గా ఈ టైంలో ఫైనాన్స్ స్వర్ణలక్ష్మి చక్కగా చేసుకోవచ్చు, బాగా పనిచేస్తుంది. తర్వాత ఏ పని చేసినా కలిసి రావటం లేదు, మన్యు పాశుపత అభిషేకం. తర్వాత భార్యాభర్తల మధ్య గొడవ ఉంటే అన్యోన్య దాంపత్యము లేదా విశ్వావశ గంధర్వరాజ హోమం, ఇవన్నీ ఇలాంటివి చేసుకుంటూ ఉంటే అగైన్ వాళ్ళ యొక్క తీవ్రత సమస్యను బట్టి ఇండివిజువల్గా హారోస్కోప్ చూస్తే మనకు తెలుస్తుంది. బట్ వన్ థింగ్ ఏంటంటేనండి, ఎలాంటి సమస్య ఉన్నా చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ సమస్య ఎంత ఇంటెన్సిటీ, దానికి సరైన రెమెడీ మన దగ్గర ఉందా, దాన్ని సరిగ్గా మనం చేస్తున్నామా లేదా, ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉంటే సింహరాశి వాళ్ళకి అష్టమ శని ఉన్నా కానీ తన యొక్క ప్రభావం చాలా 70% మనం తగ్గించుకోవచ్చు. సో శనివాదం నుంచి ఎవరని తప్పించుకోలేము, బట్ ఇన్ టైంలో సింహరాశి వారికి ఈ వీడియో తారసపడితే మాత్రం సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలండి.